निर्विघ्नं कुरुमे देव सर्वकार्ये सर्वदा सर्वकार्ये सर्वदा। ओम गं गणपतये नमः। ओम गं श्री लक्ष्मी गणपतये नमः। माता मनसा स्मरामि भूमाता शिरसा पंचभूत समैक्य करुणी पंचभूत समैक्य करुणी पंच प्राण प्रमोद प्रदायिनी पंच प्राण प्रमोद प्रदायिनी माता मनसा भूमाता शिरसा सकल चराचर जीवदायिनी सकल चराचर जीवदायिनी सर्वमानव प्राणप्रदायिनी सर्वमानव प्राणप्रदायिनी विश्वविराजित विश्वविराजित तेजोरूपिणी विश्वप्रिय विश्वप्रेमानुरागिनी माता मनसा स्मरामि ओ माता शिरसा नमः। ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా మనుషులమంతా నీ పిల్లలం మనుషులమంతా నీ పిల్లలం మనుషులమంతా నీ కుటుంబం మనుషులమంతా ఒకే కుటుంబం మాతా మనసా స్మరామి ఓ మాతా శిరసా నమః। పంచభూత సమైక్య స్వరూపిణి పంచభూత సమైక్య స్వరూపిణి పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిని పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిని
ప్రేమూర్తుల సాక్షాత్తు దైవం సంబుద్ధుల పవిత్రమైన ఉద్దేశంతో లక్ష్యంతో ధ్యేయంతో మ్యాక్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వరల్డ్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా కలిపి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతిని అంతటినీ కూడా సమీకృతం చేసి సమైక్యం చేసి తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ముఖ్యంగా మన పిల్లలకి తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని విడమర్చి చెప్పే విధంగా కనుగొందు చేసే విధంగా కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఈ శరీరం అనుకోకుండా ముందుగా ప్రణాళికలకు రావడం, రమ్మని కోరినప్పుడు ఒక దివ్య సంకల్పంతో ఇది రావడం జరిగింది. అది 26న అమెరికాలో చికాగోలో ఎయిర్పోర్ట్లో పాదం పెట్టడం జరిగింది. అదే రోజున వైట్ హౌస్లో ట్రంప్ మోడీ ఇద్దరు కూడా సంభాషణ జరుగుతున్నారు సరిగ్గా 3 గంటల ప్రాంతాల్లో. ఈ 2 దేశాలు దగ్గర అయితేనే ప్రపంచంలో శాంతి ఉంటుంది. ప్రపంచంలో శాంతి రావాలంటే ఇండియా అమెరికా మస్ట్ కమ్ క్లోజర్ అండ్ క్లోజర్. నేను ఎప్పుడు కూడా చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ హృదయాలు మనసులు కలపమని భారతీయులు ఇండియన్ ఆరిజిన్ పీపుల్ చాలా జాగ్రత్తగా వెళ్ళి భారతీయులు. 2001లో నేను అమెరికాలో అడుగుపెట్టాను. లాస్ ఏంజల్స్ ఇమిగ్రేషన్ ఆఫీసర్, వెల్కమ్ స్వామి, వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హౌ డు యూ ఫీల్ హియర్? He asked me. I smiled and told him, homely atmosphere. I am not feeling any strange experience. Oh officer, for me, coming from India to America, listen to me carefully. For me, coming from India to America, it is just like coming from one room into another room in a house. Whole world in the house, and each and country is a room in it. So, I am coming from India to America. For me, it is just like coming from one room into another room. That is Vatuthaika Kutumbakam, the declaration, proclamation of Bharatiya Sanatana Dharma. We are all one family, we belong to only one family. The people who are living on the earth in the world belong to only one family. Vatudha means earth, mother earth. Eka, one. Kutumba means family. ఎంత నాగరికమైందో చూడండి. అప్పుడు ఆయన నవ్వాడు. ఇమిగ్రేషన్ ఆఫీసర్ నవ్వి కష్టం సాల్వ్ చేస్తున్నాడు. హియర్ ఇస్ ఎ స్వామి ఎంటరింగ్ ఇంటూ అవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్ యూనివర్సల్ అవుట్లుక్ అని. నేను నవ్వాను. దిస్ ఇస్ నాట్ ఏ హార్ట్ బీటింగ్ ఆర్ అవుట్లుక్ ఆఫ్ దిస్ బాడీ. దిస్ ఈస్ ది హార్ట్ బీటింగ్ ఆఫ్ ద మదర్ ఇండియా, విచ్ ఈస్ ది హార్ట్ ఆఫ్ మదర్. ప్రపంచం మొత్తానికి భారత మాతకి అనేటువంటి హృదయం పృథ్వీమాత యొక్క హృదయం. ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు నార్త్ అమెరికా ఆర్ సౌత్ అమెరికా, ఎనీ అమెరికా, యు ఆర్ వెరీ లక్కీ. వై? యు ఆర్ హ్యావింగ్ 2 మదర్. వన్ ఈజ్ మదర్ ఇండియా అండ్ అనదర్ ఈజ్ మదర్ అమెరికా. అమెరికా అన్నటువంటిది మీకు అడాప్టెడ్ మదర్. అది నిజమైన మదరు, అడాప్టెడ్ మదర్. సో యూ హ్యావ్ టు లవ్ ద బోత్ కంట్రీస్ alike. You have to love Mother India and you have to love Mother America. You have to obey the rules and regulations of Indian nation and American nation also, American Constitution also. You have to salute the Indian national flag and American national flag. You have to mix and merge your hearts and minds with the minds and hearts of the American people who are living here, and you have to try to make India and America coming closer and closer to do something good for the world, to unite all the people, all the countries, and to suppress, not suppress, to throw away terrorism from the world. అది రావాలంటే పృథ్వీ శాంతి, ఆపత్ శాంతి, అగ్ని శాంతి, వాయు శాంతి, ఆకాశ శాంతి అని పంచభూతాలు శాంతిగా ఉండమని చెప్పి సనాతన ధర్మం కంటే మించింది లేనే లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోతాయని ముందే చెప్పాను. 2 విడిపోయినప్పుడే కూడా విడిపోవాలి. అన్నదమ్ములు కలిసి ఉంటారు.
తర్వాత విడిపోతారు. విడిపోయినంత మాత్రాన విడిపోయినట్టు కాదు, మనసులు కలుపుకొని హృదయాలు కలుపుకొని ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని ఒకళ్ళ యొక్క అభివృద్ధికి ఇంకొకళ్ళు యొక్క అభివృద్ధికి ఒకళ్ళు కలిసి సమైక్యంగా తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. లాస్ట్లో 2 విషయాలు చెప్పి వివరిస్తారు. బ్రెయిన్లో డాక్టర్ తెలుసు 2 భాగాలు ఉంటాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ. అది మీ అందరికీ డాక్టర్లు తెలుసు. ఇవన్నీ కూడా ఒకే బ్రెయిన్కి, తెలుగు జాతి యొక్క బ్రెయిన్కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 భాగాలు. కుడివైపుది ఎడాన్ని కంట్రోల్ చేస్తుంది, ఎడం వైపు కుడిని కంట్రోల్ చేస్తుందంటే తెలుగు జాతి ఒక్కటి విడిపోయేప్పటి కూడా భావంతో పరస్పరము సహకరించుకుంటూ సమైక్యంగా ప్రపంచం మొత్తానికి కూడా తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని దాటి చెప్పాలి. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళంతా కలిసి సమైక్యమై ఒక్కసారి కనుక అతి కష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి కానీ సహాయం చేయాలనుకుంటే అద్భుతమైనటువంటి పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దుకోవచ్చు, అమరావతి నగరాన్ని నిర్మించుకోవచ్చు. మీ అందరినీ కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ కలిసి సమైక్యంగా మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కూడా, హైదరాబాద్ అమరావతి 2 కూడా ప్రపంచమైనటువంటి అన్ని సిటీల్లో నెంబర్ 1 నెంబర్ 2 స్థాయిలో ఉండేట్టుగా చేసుకుంటూ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా వాడుకుందాం. నరేంద్ర మోడీకి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకి చేయూతనిచ్చి సహకారాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చుకుందాం. నేను చెబుతున్న మాట కాదు, 20 సంవత్సరాల నుంచి చెబుతున్నది. వైట్ హౌస్ డిక్లేర్ చేసింది భారతదేశం శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకుంటున్నది. మంచిని కోరి ప్రపంచానికి మంచి వారిని తాపత్రయపడుతున్నది. అటువంటి దేశంతో మేము చక్కటిగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూపించరామని డిక్లేర్ చేసి ప్రకటించితే అంతకంటే ఉదాహరణ లేదు. మీరంతా కూడా సమైక్యమై మన రాష్ట్రాల యొక్క అభివృద్ధికి, తెలుగు జాతి యొక్క ఖ్యాతి పెంచే విధంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ వసుధైక కుటుంబం అని రాసినటువంటి ఈ మోటో నాకు అత్యద్భుతంగా నచ్చింది. అది సనాతనం యొక్క మోటో. స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్పిరిచువాలిటీకి పక్కన పెట్టినట్లయితే హృదయాన్ని పక్కన పెట్టి శరీరంలో ఉన్న ఇతర అవయవాల గురించి మనం శ్రద్ధ తీసుకున్నట్టు అవుతుంది. స్పిరిచువాలిటీ అనేది హృదయ స్పందన లాంటిది. ఎప్పుడైతే స్పిరిచువాలిటీని మనం పట్టుకొని శక్తివంతం చేస్తామో, శక్తివంతమైతే ప్రాబ్లమ్స్ అన్నీ దానంతరదే వెళ్ళిపోతాయని చెబుతూ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విజయోత్సవ దివ్యోత్సవం చెబుతూ మీ అందరినీ కూడా చైర్మన్స్ని, పూర్వ చైర్మన్స్ని, కాబోయే చైర్మన్స్ని, ప్రతి ఒక్క కార్యకర్తని, స్పిరిచువల్ కమిటీని, అన్ని కమిటీలు కూడా తెలుగు వాళ్ళందరినీ కూడా హృదయంలో పెట్టుకొని భారతదేశాన్ని గురుస్థానానికి తీసుకెళ్దాం. భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇంక్లూడింగ్ చైనా, పాకిస్తాన్లతో గుర్తించేట్టుగా చేసి ప్రపంచ శాంతిని తీసుకురావడానికి ఒక ఆశా కిరణంగా భారతదేశాన్ని తీసుకుందాం. ఈ 2 దేశాల దగ్గరికి వెళ్తామని మనసారా కోరుకుంటూ దివ్యమైన ఆశీస్సులు అందిస్తూ విరమిస్తున్నాను. చాలా చక్కటి సందేశించారు స్వామీజీ గారు. ధన్యవాదాలండి మమ్మల్ని ఆశీర్వదించినందుకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన